శ్రీజ ఎంత పడితే అంత మాటల మనీష్ గారిని అనడము. అంటే నీకేం వచ్చు ఏదన్నా అంటే ఎళ్లి మూలకెళ్ళి ఏడుస్తా ఉంటావు. అది తప్ప నీకేది రాదు అని చెప్పి శ్రీజ మనీష్‌ని అనడము. మనీష్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి అతను బాధపడుతూ ఉండగా ఇమాన్యుయల్ తన దగ్గరికి వెళ్లి ఓదార్చడము. ఇమాన్యుయల్‌ని మనీష్ మీ రూమ్‌లో ఏదైనా బెడ్ ఖాళీగా ఉంటే చెప్పండి నేను వచ్చేస్తాను. ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. ఇదంతా ఫేక్ పీపుల్ లాగా ఉన్నారు. కామన్ స్ఫోటగిరిలో వచ్చిన వారంటే ఎట్లా ఉండాలి? చాలా జెన్యూన్‌గా ఉండాలి. వీళ్ళంతా జెన్యూన్‌గా లేరు. వీళ్ళంతా ఫేక్‌గా ఉన్నారు. వీళ్ళ మధ్యలో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పడము. తర్వాత వచ్చేటప్పటికి హరీష్ గారిని బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్‌లోకి పిలిచి ఎందుకు మీరు ఇలా ఉన్నారు? నా మీద తప్పుడు ఎలిగేషన్‌లు వేస్తున్నారు. నేను ఒక ఆడవాళ్ళని డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నానని చెప్పేసి బయటకు వేరే విధంగా పోర్ట్రే అయ్యే విధంగా చేస్తున్నారు. సంజన గారైతే మరి ఆడవారిని నేను కించపరిచినట్టుగా మాట్లాడినట్టుగా నాగార్జున సార్ ముందన్నారు. నాకిదేం నచ్చట్లేదు. నేను అలాంటి వాడిని కాదు. నేను ముక్కుసూటిగా ఉండే మనిషిని. నాకు లేడీస్ అంటే నాకు చాలా గౌరవం. అందుకోసమే నా పేరులో సగం హరిత అని చెప్పి మా వైఫ్ పేరు పెట్టుకోవడం అయితే జరిగింది. అని చెప్పి చెప్పడం చాలా బాధపడడము. బిగ్ బాస్ వచ్చేటప్పటికి మీరు చాలా ధైర్యవంతులని చెప్పి అనుకున్నాను. అలాగే ధైర్యంగా ఉండండి. ఫేక్ అనేది ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. మీరు అదంతా పట్టించుకోకుండా మనం ఎలా బతుకుతున్నామా, ఎంత ధైర్యంగా బతుకుతున్నామా అనేదే మనకు అక్కరకు వస్తుంది. మీరు ఇక్కడ ఈ బిగ్ బాస్ అనేది ఒక జీవితం లాంటిది. మీరైతే మాత్రం ఇక్కడ నిలదొక్కుకొని ధైర్యంగా ఆడినట్లయితే మీరు బయట ఎక్కడైనా సరే బతకవచ్చు అని చెప్పేసి ధైర్యం చెప్పడంతో హరీష్ గారు థాంక్స్ సార్ అని చెప్పేసి చెప్పడము. తర్వాత బిగ్ బాస్ వచ్చేటప్పటికి మీకు ఇంట్లో ఎవరంటే ఇష్టం అని చెప్పి అడగగా నాకు జెన్యూన్ పర్సన్ రాము రాథోడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి హరీష్ గారు చెప్పగా రాము రాథోడ్‌ని బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్‌లోకి పిలిచి హరీష్ గారి బాధ్యతనైతే రాము గారికి అప్పచెప్పడం అయితే జరిగింది. అంటే తను తిన్నాడా? లేదా? అనే విషయం దగ్గరుండి కేర్ టేకర్ లాగా చూసుకోమని చెప్పడం అయితే జరిగింది.